ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అమ్మయ్య, మొత్తానికి ఆ రామరాజు ఇంట్లో వాళ్ళకి దొరకకుండా తప్పించుకుని బయటపడ్డాను. ఒరే ఇడ్లీగా, నువ్వు మామూలుగా పరగట్లేదు రోయ్, నువ్వు రన్నింగ్ పోటీలకు వెళ్తే గోల్డ్ మెడల్ ఖాయం రా అని అనుకుంటూ అటు తిరిగేసరికి ఎదురుగా కుర్చీలో కూర్చుని భద్రావతిని చూస్తాడు. ఇక ఆనందరావును కూడా భద్రావతి చూసి ఒరే ఎవడ్రా నువ్వు అని గట్టిగా అరుస్తుంది. వామ్మో, సింహం బోన్లో నుంచి తప్పించుకుని పెద్ద పులి బోన్లో పడ్డాను కదరా బాబు అని అక్కడి నుంచి తప్పించుకోబోతాడు ఆనందరావు. ఇక తన వెంటబడి భద్రావతి ఆనందరావుని తన్ని మెట్ల మీద నుంచి దొర్లించి కిందకి తీసుకువస్తుంది. ఒరే విశ్వాసేన రండ్రా దొంగ దొంగ అని అరుస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ ఆనందరావు వెంటబడి పట్టేసుకుంటారు. మా ఇంట్లోనే దొంగతనానికి వస్తావా, ఎంత ధైర్యంరా నీకు అంటూ కుళ్ళబొడి చేస్తారు. కింద పడేసి తొక్కి పడేస్తాడు విశ్వ. అయితే మొహం కనిపించకుండా మాస్క్ వేసుకుంటాడు ఆనందరావు. ముందు వాడు మొహం మీద ముసుగు తీయండ్రా అని అంటుంది భద్రావతి. విశ్వ ఆ ముసుగు లాగేసరికి ఇడ్లీ అలియాస్ ఆనందరావు అని తెలిసిపోతుంది. ఒరేయ్ ఏంట్రా ఇంత విచిత్రంగా ఉన్నావు, ఎవర్రా నువ్వు, ఏ ఊర్రా నిధి అని చావబాతాడు విశ్వ సేనాపతులు. ఇంతలో భద్రావతి ఆగండ్రా అంటూ వచ్చి ఆనందరావుని తీక్షణంగా చూస్తుంది. వీడిని ఎక్కడో చూసానే, వీడు వీడు అనుకుంటూ గుడిలో చూసినప్పటి విషయాన్ని గుర్తు చేసుకుని ఎస్ వీడు వాడే అని అంటుంది. దెబ్బకి షాక్ అయిపోతాడు ఆనందరావు. ఇంతకీ వీడు ఎవడత్తా అని విశ్వ అంటే అదేరా ఆ రామరాజు గారి బియ్యంకుడు అని అంటుంది. ఆ మాట వినగానే సేనాపతి వెళ్ళి గన్ తీసుకుని వచ్చి ఆనందరావుకి గురి పెడతాడు. ఆ సీన్ అయితే మామూలుగా ఉండదు. గన్ గురిపెట్టేసరికి ఆనందరావు దండం పెట్టేస్తాడు. నన్ను చంపొద్దండి అంటూ పొర్లిదండాలు పెడతాడు ఆనందరావు. ఇక మరోవైపు రామరాజు ఇంట్లో వాళ్ళంతా కూడా తలోవైపు వెళ్ళి దొంగ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ ఎవ్వరికీ కూడా ఆ దొంగ కనిపించకపోయేసరికి ఎక్కడికి పారిపోయి ఉంటాడు ఆ దొంగ అని రామరాజు అనుకుంటూ ఉంటాడు. దాంతో శ్రీవల్లి అమ్మయ్య నాన్న తప్పించుకున్నారు అని ఊపిరి పీల్చుకుంటుంది. శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉండడాన్ని నర్మద గమనిస్తుంది. ఇక హాల్లో బీర్వా తాళాలు నర్మదాకి కనపడడంతో నర్మద వాటిని తీసుకుని వల్లి అక్క ఇవిగో బీర్వా తాళాలు అని ఇస్తుండగా వల్లి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. దాంతో వేదవతి అదేంటి వల్లి దగ్గర ఉండవలసిన తాళాలు నీ దగ్గర ఉన్నాయేంటి అని అడిగేసరికి నా దగ్గర కాదా అత్తయ్య, దొంగ దగ్గర ఉన్నాయి అని చెబుతుంది నర్మద. దాంతో రామరాజు అదేంటి బీరువా తాళాలు వాడి దగ్గర ఉండడమేంటి అని అనగానే ఆ విషయం వల్లి అక్కకే తెలియాలి మావయ్య అని వల్లి నిరికించేస్తుంది నర్మద. ఈ తాళాలు దొంగ చేతుల్లో నుంచి కింద పడ్డాయి మావయ్య, అయినా నీ దగ్గర ఉండవలసిన తాళాలు దొంగ చేతికి ఎలా వచ్చాయి వల్లక్క అని నర్మద అడిగేసరికి ఏమో నాకేం తెలుసు, ఒకవేళ వాడు మా రూమ్లోకి వచ్చి దొంగతనంగా పట్టుకెళ్ళాడు, నేను నిద్రపోతున్నానేమో నాకేం తెలుసు కదా బావా అని శ్రీవల్లి అంటుంది. ఆ దొంగ ఎక్కడికి పారిపోలేదక్క, ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు, ఖచ్చితంగా దొరుకుతాడు, వాడి నోట్లో నుంచి నిజం బయటికి రప్పిద్దాం, నువ్వేం టెన్షన్ పడకు అని అంటూ ఉంటుంది నర్మద. నాన్న నువ్వెక్కడున్నావు నాన్న, తప్పించుకుని వెళ్ళిపోయావా లేదంటే అందరం దొరికిపోతాం అని వల్లి టెన్షన్ పడుతూ ఉంటే నర్మద ఖచ్చితంగా ఈ దొంగతనానికి శ్రీవల్లి టెన్షన్కి ఏదో సంబంధం ఉంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు రామరాజు ఇంట్లో వాళ్ళందరితో కూడా ఆ దొంగ పారిపోయి ఉంటాడు, ఇక మీరంతా పడుకోండి వెళ్ళి అనేసరికి శ్రీవల్లి కూడా అవునవును ఆ దొంగ వెళ్ళిపోయాడు కదా, మనం టెన్షన్ పడకుండా హాయిగా పడుకుందాం, పదండి అని అంటూ ఉంటుంది. లేదక్క, ఆ దొంగ అంత తేలిగ్గా పారిపోడు, ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు, మనం వెళ్ళి పడుకోగానే ఆ దొంగ మళ్ళీ ఇంట్లోకి వస్తాడు. ఏం మాట్లాడుతున్నావు నర్మదా నువ్వు, ఒక్కసారి తప్పించుకుని పారిపోయిన వాడు మళ్ళీ వస్తే దొరికిపోతానన్న భయం ఉంటుంది కదా, మళ్ళీ ఎందుకు వస్తాడు, ఏదైనా మాట్లాడితే అర్థం ఉండాలి అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. దాంతో నర్మద చూడక్క, ఈ ఇంటి పెత్తనం మావయ్య గారు నీకు ఇచ్చిన విషయం ఇంట్లో వాళ్ళకి తప్ప ఎవ్వరికీ తెలియదు, అలాంటిది ఆ దొంగ డైరెక్ట్గా మీ రూమ్లోకి వచ్చి నీ దగ్గర ఉన్న తాళాలు తీసుకున్నాడు అంటే ఆ దొంగ మామూలుడు కాదు, పెద్ద జాదూగాడు, మన ఇంటి గురించి అణువణువు తెలిసినవాడు అయ్యే ఉంటాడు. మరి మన ఇంటికి ఇంతలా గమనించి ఏదో స్కెచ్ వేసిన వాడిని అంత తేలిగ్గా పారిపోతాడా అని ప్రేమ కూడా అనేసరికి సాగర్ కూడా అవునవును ఆ దొంగ ఎవడో కానీ మన ఇంటిని చాలా రోజుల నుండి అబ్జర్వ్ చేస్తున్నట్లు ఉన్నాడు, అందుకే మనం ఈ నైట్ అంతా కొంచెం అలర్ట్గా ఉండాల్సి ఉంది అని అందరూ కూడా హాల్లోనే కూర్చుని ఉంటారు.
ఇక మరోవైపు నువ్వు రామరాజు గారి బియ్యంకుడివే కదా అని భద్రావతి అంటే అవునండి అని అంటాడు ఇడ్లీ. ఆ తర్వాత మళ్ళీ చిచి కాదండి అని అంటాడు. దాంతో సేనాపతికి ఒళ్ళు మండి, ఒరేయ్ మర్యాదగా నిజం చెప్పు, లేదంటే బోడిగుండిలోకి బుల్లెట్ గుండి దిగిపోద్ది, నిజం చెప్పు అని అంటాడు. దాంతో ఆనందరావు, అయ్యి బాబోయ్ నేను రామరాజు గారి బియ్యంకుడిని కాదండి, నేను దొంగను కూడా కాదండి బాబు అని అంటాడు. మరి ఎవర్రా నువ్వు అని విశ్వ అంటే, నేను దొంగను కాదండి, దయచేసి చంపొద్దు అని అంటాడు ఆనందరావు. ఆపరాని దొంగ నాటకాలు, వీడు ఆ రామరాజు గారి వియంకుడేరా సేన, గుడిలో వీడిని చూశాను, వీడితో పాటు వీడి పెళ్లంతో కూడా నేను మాట్లాడాను అని మొత్తం గుర్తు చేస్తుంది భద్రావతి. దాంతో సేనాపతి, వీడు మాటలతో చెప్తే వినేటట్టు లేడక్క, బుల్లెట్ దింపేస్తా, తలకాయ పుచ్చకాయ పేలినట్టు పేలిపోతుంది, మర్యాదగా నిజం చెప్పు, నువ్వు ఆ రామరాజు గారి బియ్యంకుడివే కదా అని అంటాడు. దాంతో ఆనందరావు ప్రాణభయంతో, అవునండి నేను ఆ రామరాజు గారి వియ్యంకుడినేనండి అని నిజాన్ని కక్కేస్తాడు. దెబ్బకి అంతా కూడా షాక్ అవుతారు. నువ్వు రామరాజు అన్నయ్య వియ్యంకుడివా, మరి మా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది సేనాపతి భార్య. ఎందుకేంటి, దొంగతనం చేయడానికి వచ్చాడు అని అంటుంది భద్రావతి. అయ్యయ్యో కాదమ్మా, నేను మీ ఇంటికి వచ్చింది దొంగతనానికి కాదు, అసలు నేను దొంగనే కాదండి బాబు అని అంటాడు ఇడ్లీ. మరి మా ఇంటికి కాకపోతే ఏ ఇంటికి వచ్చావరా అని అంటుంది భద్రావతి. అంటే మా అమ్మాయి ఇంటికి వెళ్ళబోయి మీ ఇంటికి వచ్చేశాను అని చెప్తాడు. అబద్ధాలు ఆడావంటే చంపేస్తా, నువ్వేమైనా మొదటిసారి వచ్చావేంట్రా ఇల్లు మర్చిపోవడానికి, దొంగతనానికి వచ్చింది కాకుండా దొంగ నాటకాలు ఆడతావా అని అంటాడు సేనాపతి. ఆగరా సేన, అతన్ని చూస్తుంటే దొంగలా లేడు, అతన్ని ఇంతసేపు చాలా భయపెట్టి బంధించడం చాలా తప్పు, అతన్ని పంపించేయండి అని అంటుంది శారదాంబ. వీణ్ణి పంపించడం కాదు, వీణ్ణి అడ్డం పెట్టుకుని ఆ రామరాజు గారిని బయటికి లాగుతాను, దెబ్బకి అటు రామరాజు గారిని ఇటు వీణ్ణి స్టేషన్లో నిలబెడతాను. వాడి పెద్ద కొడుక్కి ఉన్నతమైన సంబంధం దొరికిందని ఆ రామరాజు విర్రవీగుతున్నాడు, కానీ వీడు దొంగ అని తెలిస్తే ఆ రామరాజుగాడు అవమానంతో చేస్తాడు. ఆ రామరాజుగాడే వీడిని మన ఇంటికి దొంగతనానికి పంపించాడని ఇద్దరిపైన కేసు పెడతా అని అంటుంది భద్రావతి. దాంతో శారదాంబ, నీకు అసలు బుద్ధుందా భద్రావతి, మహాపాపమే అని అంటుంది. ఏంటి పాపం, ఆ రామరాజుగాడు నా చెల్లెల్ని లేపుకుపోయి పెళ్లి చేసుకున్నాడు, వాడి కొడుకు నా మేనకోడల్ని లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటే తప్పులేదే, కుక్కకాటికి చెప్పు దెబ్బల ఆ రామరాజు గడికి ఇదే గుణపాఠం, ఒరే విశ్వాసేన వీడిని కట్టిపడేయండ్రా, ఉదయాన్నే వీడిని పోలీసులకు అప్పచెప్పి ఆ రామరాజు గడి అంతు చూస్తా అని అంటుంది భద్రావతి. దేవుడా ఇలా ఇరుక్కుపోయానేంటి, ఏం చేయాలి, ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోయిందే అంటూ ఏడుస్తుంటాడు ఆనందరావు. ఇక రేపటి ఎపిసోడ్లో అయితే ఆనందరావుని కట్టేసి రామరాజు ఇంటి ముందుకు లాక్కుని వస్తారు భద్రావతి ఫ్యామిలీ. ఆ సీన్ అయితే మామూలుగా లేదు. మరి చూడాలి అప్కమింగ్ ఎపిసోడ్లో ఇంకెంత రసవత్తరంగా సాగుతుందో సీరియల్. మరిన్ని ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.